నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు. అన్నైన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ. మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపునే కదా ఇచ్చారు. ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో? నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతు పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు. ఆ వర్మేమో అమరావతిలో, విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని. బుద్ధుందా వర్మ? వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరోట మళ్ళీ జనసేనలో చేరాడు. ఒరే నాకు అర్థం అవ్వట్లేదు, అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? 2008లో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము 100,000 కోట్లు కలెక్ట్ చేస్తాం, మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం. తెలివైనోడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు, గుడ్డోలు, బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో. ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్లో గెలుస్తుందా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్. మొత్తం అంతా అవినీతి, అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా. వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే, బడుగు బలహీన వర్గాల పార్టీయే. మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు? ఐఏఎస్, ఐపీఎస్లు మొదలుకొని మాజీ ఎమ్మెల్యే, మినిస్టర్ల వరకు. మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి, ప్రజలకు సేవ చేయండి. కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి. చెప్పని మీ ఎమ్మెల్యేలకు, అరే యూత్, నిరుద్యోగులు, మీరు వాళ్ళకు బుద్ధి చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు, అవును కదా? 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. మీరు అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రాణాలు ఇస్తాం. అదే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క
కష్టం. ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.